ఈరోజు 30-40 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరూ ఆయన బిడ్డలమే, పలు మతాలు కాదండి. ఆయన ఏమన్నాడు, ఆయన రక్తంతో కడగబడ్డ ప్రతి బిడ్డ కూడా ఆయన బిడ్డమే, అందరూ కూడా ఆయన బిడ్డలమే. అందరూ కూడా ఒక గూటికి రావాలా, ఒక సన్నిధిలో మనం అందరం కూడా కలుసుకొని ఆయన ఏకీభవించాలి, ఆరాధించాలి. అయితే అన్న ఎంత దూరమైనా సరే తల్లి గారు అన్న వచ్చేస్తారు, వచ్చేసి మా ముందు ఉంటారు. మేమైతే వీళ్ళందరినీ కూడా తీసిపోయేకారికి ఎప్పుడైనా మన నేనే కట్టి ఆడే బండి పెట్టుకుని రెడీగా ఉంటారు. అయితే వచ్చేటప్పుడు 10-11 కూడా అవుతుంది. నేను భయపడుతుంటా, అన్నోళ్ళు హైవే దాటిపోవాలి, ఎక్కడ పోయి ఉంటారని మళ్ళీ ఫోన్ చేస్తా, అన్న వచ్చేసేమంటారు. అయితే భారం కలిగి ఎంత దూరమో వస్తారు. అయితే అన్నకి చర్చి ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు ముగించుకొని రాలేదు కదా, అది జరిపించుకోవాలా. అంటే అవి లేనప్పుడు మాత్రం అయితే ఇటు పరిస్థితుల్లో వచ్చేస్తారు. 10-11 అయినా కూడా చూసుకుని వస్తారు. ఇట్లా ఏలే గారు కానీ లక్ష్మణరావు కానీ అందరూ కూడా ఆత్మీయంగా దేవుని బిడ్డలు అందరూ కూడా సువార్త ప్రకటిస్తాము. రేపు 4 గంటలకు సువార్త ఉంది. ఆంశాల గ్రామం పతనం ఆగస్టు 15. పోయినసారి ఆగస్టు 15 కూడా పోయాను. నెపర్చి కాలంలో అందరూ కూడా సువార్త చేసి వాళ్ళకి పండ్లు ఏళ్ళ పంచేసి రావాలని దేవుని పేట మనం చేస్తున్నాము. మా కోసం, మా బిడ్డల కోసం, మాకు ఇచ్చిన ఆత్మీయుల కోసం, మా బంధువుల కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. మాకు ఇచ్చిన దాంట్లో మేము అనాది స్థితిలో ఉన్నాం. అయితే వీళ్ళకన్నా బట్టలు వేసుకున్నారు, మేమైతే అనేక ఇబ్బందులు పడ్డాము. తినేదానికి తిండి లేక, కట్టుకుని పట్టలేక అనేక ఇబ్బందులు పడ్డాము. దేవుడు ఈరోజు 3 పూటలు తినేదానికి ఆయన ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు, 3 పూటలు ఉంటే 1 పూట ఆయన సహాయం చేయమన్నాడు. ఆ తత్వం మనకి ఇచ్చిన దాంట్లోనే మేము కొంచెం తెచ్చినాము, బీమా తెచ్చున్నాము. ఇవి మేము ఇవ్వాలని మాకు వచ్చే వాళ్ళందరూ కూడా తలా చేసి మా దగ్గర మీకు ఏర్పాటు చేసి వచ్చాము. వచ్చిన ఆత్మీయులు కూడా మా అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఏం చెప్పినా మా పిన్నివాళ్ళు కావచ్చు, మా అక్కవాళ్ళు కానీ ఎవరు కూడా అందరూ కూడా నా మాట ప్రేమిస్తారు, నా మాట తెలివిచ్చి అందరూ కూడా ఏకీభవిస్తారు. అది నా గొప్పతనం కాదండి. మనం నమ్మకంగా చేస్తే మనం తీసుకొని మోసం చేసేది ఉండదు. అందుకని యథార్థంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు నేను యాడి పిలిచిన మా చిన్నమ్మ కానీ, మా అక్కలు కానీ, మా చెల్లి అందరూ వస్తారు. అమ్మ ఫలాన్ని దగ్గర బాధ అంటే వాళ్ళు కూడా తలం చేసి అందరికి ముందుకు వెళ్తాం. ఈ భారం ఒక్కరిది కాదండి, అందరికీ కూడా భారం, అందరూ కూడా సహాయం చేయాలి. అయితే నాకు ఇచ్చిన మంచి ఆత్మీయులు, నా బంధువర్గం అందరూ కూడా నాతో కూడా వచ్చి వెంబడిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. చేసుకున్నాను.